అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు తమ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించగలరు. మీ పనితీరు వారికి సంతృప్తినిస్తుంది. మీ సూచనలను వారు పరిగణనలోకి తీసుకుంటారు. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే కొందరు సహోద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగుల వల్ల అధికారులతో మీకు చిన్నపాటి చిరాకు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కానీ కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు దిగే అవకాశం ఉంది. అది మీ మనస్సు శాంతిని దూరం చేస్తుంది. శివుడి ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గరవుతారు. ఈరోజు మీకు ఆనందం వెనుక దాగియున్న విలువను అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. స్నేహితులతో, కుటుంబంతో గడిపే సమయం మీకు అమితమైన ఆనందాన్నిస్తుంది. మీరు ఇష్టపడే పనులను చేయడానికి అవకాశం లభిస్తుంది. కొన్నిసార్లు ఊహించని సమస్యలు లేదా నిరుత్సాహపరిచే సంఘటనలు మీ ఆనందాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు. కానీ వాటిని అధిగమించి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. మీ అంతర్గత సంతోషాన్ని పెంచుకోవడానికి ఇది మంచి రోజు. ఆఫీసులో ఈరోజు మీరు చురుకుగా ఉంటారు. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. వాటిలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గరపడటం వల్ల కొంత ఆందోళన కలగవచ్చు. మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత శ్రద్ధ వహిస్తారు. ఇది మంచి పరిణామం. వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శక్తిస్థాయిలు మెరుగ్గా ఉంటాయి. మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కొత్త ఆరోగ్య అలవాట్లని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి బయటి ఆహారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు. మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. కానీ కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావచ్చు. అనవసరమైన వస్తువుల కొనుగోలును ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది. ఈరోజు మీరు వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాలు లేదా కుటుంబ వేడుకలు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, నలుగురితో కలిసిపోవడానికి ఇది మంచి సమయం. అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ను అదుపులో ఉంచుకోవాలి. సరస్వతీదేవి అనుగ్రహంతో మీరు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో మంచి కేరు సంపాదించుకుంటారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, తోబుట్టువులతో సమయం గడపడానికి ఇది అనుకూలమైన రోజు.
పాట జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే ఈరోజు దానిని పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకుంటారు. ప్రేమ, అనురాగాలతో కూడిన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయితే వాటిని శాంతంగా పరిష్కరించుకోవడం మంచిది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఈరోజు చాలా ముఖ్యం. లేకపోతే కొన్ని అపార్థాలు ఏర్పడవచ్చు. క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి. కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో కూడుకున్నవిగా ఉండవచ్చు. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందకరమైన క్షణాలు ఎక్కువవుతాయి. జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు ఉన్నా వాటిని మీ అవగాహనతో, ప్రేమతో పరిష్కరించుకుంటారు. మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీపై మీకు ఈరోజు మరింత నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. ఈ నమ్మకం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు వేసుకుంటారు. మీ కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి సమయం. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరి పట్ల ఒకనికి నమ్మకం పెరుగుతుంది. కలిసి సరదాగా గడపడానికి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి రోజు. కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు లేదా అపనమ్మకాలు మీ బంధానికి దెబ్బతీసే అవకాశం ఉంది. వాటిని పరిష్కరించుకోవడానికి మీరు నిజాయితీగా ప్రయత్నించాలి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యండి. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీరు ఎంతో ప్రేరణ పొందుతారు. మీ లక్ష్యాలను చేరుకోవటానికి మీకు కొత్త ఉత్సాహం వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి. కొన్నిసార్లు నిరాశ మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు, కానీ అధిగమించగలరు. మీరు పాల్గొనే సమావేశాలలో మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థి దశ అనుభవం, ఒక కొత్త పాఠ్యాంశాన్ని గ్రహించినప్పుడు కలిగే ఆనందం, జ్ఞానం సంపాదించాలనే తపన, ఇవన్నీ విద్యారంగంలో మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి. ఈరోజు ఈ రాశి విద్యార్థులు తాము చదువుతున్న అంశాలపై మరింత ఏకాగ్రత చూపాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు చదివినది మనసులో నిలవకపోవచ్చు, కాని నిరాశ చెందవద్దు. సరస్వతీదేవిని స్మరిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. పరీక్షల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవించడం మీకు ఆనందాన్నిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులు, సేవలకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు చేసే పనుల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
మీరు ఈరోజు మీ సృజనాత్మకతను పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తారు. కళలు, సంగీతం, రచన వంటి రంగాలలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. కొత్త ఆలోచనలు, వినూత్న పద్ధతులతో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల కొద్దిగా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. మీ ప్రతిభను నలుగురికి తెలియజేయడానికి ఇది మంచి సమయం. స్నేహితుల పరంగా చూస్తే ఈరోజు మీకు మంచి మద్దతు లభిస్తుంది. పాత స్నేహితులతో కలవడం, వారితో సమయాన్ని గడపడం వల్ల మీకు మానసికానందం కలుగుతుంది. అయితే స్నేహితుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం. అందరూ ఒకేలా ఉండరు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.